వాళ్ళు చట్టబద్ధత లేని రిజర్వేషన్లను ప్రవేశపెట్టి ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టి మేము చూడండి చట్టబద్ధత ఇవ్వండి, ఇది మేము ఆర్డినెన్స్ తెచ్చినాము, ఇక్కడ జీవో ఇచ్చినాము, దీని ద్వారా మేము రిజర్వేషన్ అయిపోయింది అనే విధంగా ప్రజలను మభ్యపెట్టి, బీసీ ప్రజలను మభ్యపెట్టి వాళ్ళకు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వేయడం జరిగింది. కొంతమంది ఎలక్షన్ నోటిఫికేషన్ కాదు, నామినేషన్ కూడా వేసారు. చివరి దశలో ఒక క్లైమాక్స్గా మళ్ళీ తీసుకొచ్చి ఒక ఓసీలకు సంబంధించినటువంటి అగ్రవర్ణాల క్యాండిడేట్ని ముందర తీసుకొచ్చి దాన్ని హోల్డ్లో పెట్టడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు తలుచుకుంటే రిజర్వేషన్ ఏ విధంగా వెళ్ళాలనేది ఒక రోడ్ మ్యాప్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు శాసనసభలో తీర్మానం చేయండి, దాన్ని తీసుకెళ్ళి పార్లమెంట్లో ఆమోదం పెట్టే విధంగా ఉండండి. మీ వెంబటి మా యొక్క బీసీ యొక్క కులాలన్నీ కూడా మీ వెంబటి మేము నడుస్తాం. మా రిజర్వేషన్ సాధించుకునేదాకా మీ వెంట మేము పయనిస్తాం. అందుకోసం మీరు చేయవలసిందల్లా ఒకటే, ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసింది పార్లమెంట్లో పెట్టేదాకా మీ యొక్క ఎంపీలు ఎంతమంది అవుతున్నారో ఎంపీలతోని పార్లమెంట్లో చర్చలు పెట్టండి.